హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. వీడియోని బట్టి మీ ఇష్టం, ఇక సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. ఇంకా మరెన్నో గిట చెప్తా యూట్యూబ్ గురించి అయితే కొంచెం తెలిసినవి తెలియని గిట నాకు ఉన్నట్టు కొంచెం వైరల్ అయితే చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తా. తర్వాత సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తారు ఆ వీడియోలు గిట చేస్తాను. ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తే ఎంత ఏంది అనేసి, సబ్స్క్రైబర్లు ఎలా రావాలి అనేసి చెప్తా. అయితే వీడియోకి వెళ్ళే ముందు అయితే వీడియో ఏంటంటే టాపిక్ బెస్ట్ థంబ్నైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి వీడియో టాపిక్. దేనిలో చేసుకోవాలో వీడియో చెప్తా. ఫస్ట్ ఎవరైనా గిట చూస్తాడు, వీడియో చూస్తాడు, థంబ్నైల్ చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా థంబ్నైల్ చూసినాకనే అరే బాగున్నట్టుంది, ఇదేదో డిజైన్ ఇట్లా బాగుంది, కొంచెం ఏదో కలర్ఫుల్గా ఉన్నది కదా అనేసి దాని ఇట్లా నొక్కుతారు అనమాట. కొంచెం మనం చెప్పే టాపిక్ గిట్టే మనం మంచిగా ఉందంటే కొంచెం చూస్తారు, అట్లా కొంచెం చూస్తారు, చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఇట్లా చెప్తున్నా, చెప్పడానికి అదే కారణం మెయిన్గా, వేరే ఏం కారణం ఏం లేదు. ఇక నేనైతే ఒక దాంట్లో చేస్తా, ఇక ఎడిట్ చేస్తాను. నేను థంబ్నైల్ అయితే కొంచెం ఏదో నా వీడియో అంతంతనే ఉంటుందో నాకు గిట్ట తెలియదు, మళ్ళీ మీకైతే తెలుస్తుంది. నేను థంబ్నైల్స్ అనేసి థంబ్నైల్ మొత్తం ఎడిటింగ్ అనేది క్యాన్వాలో చేసుకుంటా. ప్రతి ఒక్కటి అందులోకించి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి థంబ్నైల్ పైన సెర్చ్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ బార్ ఉంటుంది, డైరెక్ట్ సెర్చ్ బార్లో యూట్యూబ్ థంబ్నైల్స్ అని కొట్టాం అనుకో బొచ్చే థంబ్నైల్స్ ఉంటాయి. అలా పైసలు కట్టేవి ఉంటాయి, అవసరం లేదు మనకు, ఫ్రీగా అందులోనే ఉంటాయి కొన్ని. వాటిని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ప్రతి ఒక్క పిక్చర్, అది బొమ్మ ఏమైనా సరే, ఎవరైనా పర్సన్ ఉన్న గిట, టెక్స్ట్ ఉన్న గిట, ఏదైనా కలర్ ఉన్న గిట, అడ్డమైన ఏది ఉన్న గిట దాన్ని నొక్కినామంటే పక్క గుంజుడే, కింద టెక్స్ట్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. అన్ని నొక్కాలి, యాడ్ చేసుకోవాలి, మనకు నచ్చిన రకంగా సెట్ చేసుకోవాలి. ఏదంటే పెట్టుకోవాలి బరాబర్గా. మనం తెలుగులో అంటే తెలుగులో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, మనకి ఏది ఇష్టం ఉంటే ఆ రకంగా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకొని ఏదైనా ఇంకా వేరే బొమ్మలు మన పిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా థంబ్నైల్ బాగుంటేనే ఎవరైనా వీడియో చూస్తారు, మ్యాక్సిమం చూస్తారు. కానీ అంతంత ఉంటుంది. థంబ్నైల్ బాగుందంటే కొంచెం ఎక్కువ అక్కడిక్కడ షేర్ అవుతుంది అనమాట. అంతే, అట్లనే నేను ఇట ఇది చెప్దామని చాలా మంది తెలుసు. ఇక తెలియని వాళ్ళు గిట్ట ఎవరైనా కొంచెం తెలుసుకుంటారు కదా, అట్లనే పెట్టిన అనమాట. మంచి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, యానిమేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇట్లా వచ్చుడు పోకడ కిందికి భలే ఉంటుంది అనమాట. అన్నీ బాగానే ఉంటాయి. నేనైతే మొన్ననే చూసాను. నేను గిట అదే నాకు తెలిసింది ఏదో నీకు ఒకరు చెప్తే ఇక అదే వాళ్ళు గిట్ట తెలుసుకుంటారు కదా అన్నట్లు ఈ వీడియో చేయడానికి అదే కారణం మెయిన్గా. ఇక ఇట్లా కింద స్క్రోల్ చేసుకుంటే అన్ని మన ఇష్టం ఉన్నట్టు చేసుకున్నాం అనుకో, మన గ్యాలరీలోకి యాడ్ చేసుకోవచ్చు, అవి తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక మన ఇష్టం ఏదంటే అది చేసుకోవచ్చు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. టాపిక్ ఏం లేకుండా ఇక థంబ్నైల్ బెస్ట్గా పెట్టుకోవచ్చు. వ్యూస్ గిట్ట గుమ్మున వస్తాయి. పైన ఒకటి యారో మార్క్ ఉంటుంది అనమాట, దాన్ని నొక్కినాం అనుకో డౌన్లోడ్ అయిపోతుంది మన గ్యాలరీలోకి వచ్చేసి. అది తీసుకుపోయి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని మీద పెన్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కినాం అనుకో ఈ ఫోటో వాడ బుద్ధి వాడేసేయండి. బుద్ధి వాడేసాం అనుకో దాని మీద మంచి మంచి వ్యూస్ అయితే దాని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. నాకు ఖచ్చితంగా పోతాయి. థంబ్నైల్ బాగుందంటే వ్యూస్ బరాబర్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. నేను అట్లా ట్రై చేసినా, ఇప్పుడు ట్రై చేస్తున్నా కదా, ఓకే పర్లేదు నాకైతే. మీరు కూడా కొంచెం ట్రై చేసారు అనుకో ఇంకా బెటర్గా ఉంటుంది, మీకు గిట్ట యూజ్ అయినట్టు ఉంటుంది. అరే ఇట్లా ఒకటి చెప్పింది కదా, మనం గిట్ట చెప్పొచ్చు అన్నట్లు మీరు గిట్ట సజెస్ట్ చేయొచ్చు. అట్లా అంతేనా మరి, ఉండాలి ఇక రైట్ అమ్మలా. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఇష్టం ఉంటే ఇక, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చారు అనుకో ఇంకేమైనా వీడియోలు గిట్ట చేస్తా, ఓకేనా. కుక్కల పిల్లలు అవి ఏవేవో పెడుతున్నా, నాకు ఏది పెట్టాలో అర్థమవుతలేదు మళ్ళీ. అందుకే ఇక గివి గిట్ట చేస్తున్నా. అన్ని మిక్సప్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని బొచ్చలు చెప్తారు. మరి ఏదో దొరుకుతుంది, నాకు ఏం నచ్చితే చేస్తున్నాం. దేనిలో మంచిగా అనిపిస్తే దాంట్లోకి వెళ్ళిపోకండి. కరెక్టే వాళ్ళు చెప్పింది. ఆయన ఎవరైనా గిట్ట ఒక టాపిక్ చేయమంటారు ఎవరైనా, అది కరెక్టే. ఇక మనకు అంతంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కదా, నడిచిపోతుంది. ఇక కొంచెం ముందు పోయేలోపు మనకు వ్యూస్ అయినా ఏదైనా గిట్ట రావు. అడ్డమైన అన్నీ గెలికినాం అనుకో ఒక కంటెంట్ మీదనే పోవాలి ఎవరైనా. నేనైనా అంతే, చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, వినాలి. మనకు ఏదైనా చూస్తే వాడు ఇది బాగుందంటే ఆ టాపిక్లోకి వెళ్ళిపోండి ఎవరైనా సరే, ఓకేనా. నేను గిట్ట అట్లనే పోతా. ఉంటాం అలా బాయ్.